లక్ష్మి పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర వాళ్ళ గదికి వస్తాడు. దూరం నుంచి మనీషా దేవి అని ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. నాన్న ఏంటి మీ నుదుట మీద బొట్టు ఉంది, కుంకుమ బొట్టు అని పిల్లలు అడుగుతూ ఉంటే, ఈరోజు మంగళవారం కదా, నేను బాగుండాలని చెప్పి అమ్మ ఆంజనేయ స్వామికి పూజ చేసి ఇదిగో నుదుటన బొట్టు పెట్టింది అని మిత్ర చెప్తూ ఉంటాడు. నాన్న అయితే నేను కూడా నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొట్టు పెట్టించుకుంటాం అని పిల్లలు చెప్తూ ఉంటారు. సరే సరే వెళ్ళండి పిల్లలు పెట్టించుకోండి అని మిత్ర చెప్తూ ఉంటాడు. అప్పుడే పిల్లలిద్దరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు. సరేనండి నేను కూడా వెళ్ళి ఆ బొట్టు పెట్టుకు వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర లక్ష్మికి దగ్గరగా వచ్చి, నువ్వు బొట్టు పెట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళనవసరం లేదు లక్ష్మి అని లక్ష్మి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటే మనీషా దేవి అని ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటారు. నేనున్నాను కదా, నా నుదుటన ఉన్న బొట్టుని నేను నీకు చూడు ఎలా పెడతాను అని తన ముఖాన్ని లక్ష్మి నుదుటికి ఆనిచ్చి మరీ కుంకుమ బొట్టు పెడతాడు. పిల్లలు బొట్టు పెట్టించుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ గదికి వచ్చేస్తారు. ఇదిగో మేము పెట్టుకున్నాం అని పిల్లలు చెప్తూ ఉంటారు. మిత్ర అలా చాలా దగ్గరగా లక్ష్మికి వచ్చి బొట్టు పెట్టడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే, ఏంటంటే మరీ మిత్ర ఇంతలా మారిపోతున్నాడు అని మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాన్న ఇప్పుడు మీరు అమ్మ తల్లలో పువ్వు పెట్టాలి నాన్న అని పిల్లలు చెప్తూ ఉంటారు. అలాగే తప్పకుండా పెడతాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటే మిత్ర గులాబీ పువ్వు తీసుకొని లక్ష్మి తలలో చాలా ప్రేమగా పెడుతూ ఉంటే మనీషా మరింత కుళ్ళుకుంటూ ఉంటుంది. పిల్లలు చూడకుండా ముఖానికి తన చేతుల్ని అడ్డు పెట్టుకొని ఉంటారు. అలా మిత్ర లక్ష్మికి చాలా దగ్గరగా అవుతూ ఉంటే మనీషా ఏమో విడదీయాలని చూస్తూ ఉంటుంది.